ఒకటి ట్రంప్ భారతదేశానికి ఏమి డ్యామేజ్ చేయగలడో చేశాడు. ఉమ్, ఇంకా వాళ్ళ మినిస్టర్లు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవారు. కానీ సెప్టెంబర్ 3వ తారీఖున వ్లాదిమిర్ పుతిన్ చైనాలో ఓ పెద్ద మీటింగ్ ఉన్నప్పుడు ఆయన మీడియాకు చెప్పాడు, ఉమ్, అమెరికా ఇలాగ భారతదేశాన్ని చైనాని అవమానం చేయడం కరెక్ట్ కాదు, వాళ్ళ పెద్ద దేశాలు వాళ్ళ పార్ట్నర్లు, ఇది చాలా తప్పు అన్నాడు. ఉమ్, ఆ రోజు నుంచి మన డైరెక్ట్ గా ఏ మినిస్టరు, అమెరికన్ మినిస్టర్ ఎవరు ఏం మాట అనలేదు. ఉమ్, మీరు గమనించారో లేదో. వ్లాదిమిర్ పుతిన్ అంటే ఏదో రకంగా ట్రంప్కి అతనంటే గౌరవం, ఉమ్, ఏదో అతనంటే ఒక పెద్ద అభిప్రాయం ఉన్నది. అతని అప్రూవల్, అతను వ్యాలిడేషన్ అంటే అతనితో మంచిగా ఉండాలని లోపల ఉన్నది. అతను అపార్థం చేసుకోడు, భారతదేశం చాలా మొండి దేశం అని మెల్లిగా నేర్చుకుంటున్నాడు. ఉమ్, ట్రంప్ ఊరుకునే ఏదో అయిపోతుంది, ఏదో ఉన్నది, వీళ్ళు వీసాల కోసం వస్తున్నారు, ఏదో అది అనుకున్నదే మైండ్ మారింది. ఉమ్, ఇది లెక్క పెట్టరు ఆఖరికి. ఆఖరికి నరేంద్ర మోడీ కూడా వెళ్ళి కలవటానికి ఎన్నో ఒకేషన్స్ వచ్చినా కలవలేదు. ఆయన ట్రంప్ వస్తున్నాడంటే వెళ్ళదా మీటింగ్స్కి. ఉమ్, ఎంత మెసేజ్ వెళ్ళింది ట్రంప్కి, అంత ఈజీగా తీసుకుంటే సులభం లేదు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా పక్కన ఉన్న అడ్వైజర్స్, మీరు రష్యాతో దెబ్బలాడుతున్నారు, యూరోప్తో దెబ్బలాడుతున్నారు, చైనాతో దెబ్బలాడుతున్నారు, ఇండియా అన్ని దేశాలతో కుదరదు, మనం పీస్ కూడా చేసుకోవాలని ఉన్నది. సో తప్పకుండా ట్రంప్ వాచ్ చేసిన పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఉమ్, అనుకుంటుందా. నెగిటివ్గా ఆయన వ్లాదిమిర్ పుతిన్ ఆయన విరోధిగా చూడలేదు. ఉమ్, యుక్రెయిన్ యుద్ధం సెటిల్ చేయాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు వరకు జరిగింది యుక్రెయిన్తో గత వారంలో సెటిల్ అయిపోతుంది, యుక్రెయిన్ మీరు లొంగిపోండి, ఇచ్చేస్తే ఇచ్చేయండి, పోతే పోండి అని మళ్ళీ ఆ స్టేజ్కి వచ్చాడు. ఉమ్, వ్లాదిమిర్ పుతిన్ మీద ఆయనకి చెడ్డ అభిప్రాయం లేదు. ఉమ్, వ్లాదిమిర్ పుతిన్తో స్నేహం చేసుకోవాలి, వ్లాదిమిర్ పుతిన్ స్నేహం చేసుకుని చైనా తగ్గించాలి, అన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఉమ్, అందువల్ల తప్పకుండా అది వాచ్ చేస్తారు, కానీ పెద్ద నెగిటివ్ గా ఉండదు. కానీ మిగతా దేశాలు వాచ్ చేసి కొన్ని అభిప్రాయాలకు వస్తారు. ఉమ్, భారతదేశం లెక్క పెట్టదో, ఉమ్, లెక్క పెట్టం బెదరం అని. ఉమ్, అది మాత్రం సో ఒక మంచి సిగ్నల్ వెళ్తాది ట్రంప్ కూడా. ఓకే. తర్వాత రాను రాను రష్యాతో మనకు సంబంధం ఉంటుందని కూడా తెలుసు. కానీ ఆయిల్ ఏం చేస్తారంటే కొద్దిగా ఉమ్, తగ్గిస్తాం, కొంటాం, మానేస్తాం, ఒక రోజే మానేయలేం, 3 నెలలు టైం తీసుకుంటాం, 6 నెలలు టైం తీసుకుంటామని చేస్తారు. మన ప్రభుత్వం స్టైల్ అది. ఉమ్. అలాగే ఇరాన్తో చేసాం, రష్యాతో కూడా చేస్తాం.